ట్రస్ట్ రావాలి. ద్రోణాచార్యుడు చాలా బాగా నేర్పించాడు, చాలా ప్రయోజకుల్ని చేశాడు, ఇటు కౌరవుల్ని అటు పాండవుల్ని రావాలి కదా వాళ్ళకి. దానికోసం పెట్టిందే ఈ కుమార విద్యా ప్రదర్శన అనే ఒక ఘట్టం. కర్ణుడు అమాంతంగా నడుచుకుంటూ ఆ స్టేడియంలోకి వచ్చేసాడు. ఫస్ట్ అర్జునుడిని చూసి ఛాలెంజింగ్ స్పిరిట్తో ఈ మాట అన్నాడు, నేను నీకంటే బాగా చూపించగలను అన్నవాడు ఇప్పుడు వెళ్ళి ద్రోణాచార్యుడితో, గురుగారు నేను చూపిస్తాను, చూపించు, ఒకటే మాట. నడుచుకుంటూ వచ్చేసి అప్పుడు అతను బాణతూణీరంలోంచి ఒక బాణం తీసి పాద్యాన్ని అస్త్రం వేస్తాడు. అతను వేయగానే మొత్తం చిమ్మ చీకటి అయిపోతుంది. అక్కడ నేను ఇందాక చెప్పినట్టు అర్జునుడు రకరకాల విన్యాసాలు చేశాడు కదా, అలాగే ఇతను వేయగానే మొత్తం మబ్బు కమ్మేస్తుంది. ఆ మబ్బు కమ్మేస్తే అంత చీకటి, ఆ చీకటిలోంచి ఒక తేజస్సు, సూర్యుడి యొక్క డైరెక్ట్ రేస్ వచ్చి కర్ణుడు కవచకుండాల మీద పడతాయి. అలాగా చీకటిగా అయిన ఆ స్టేడియంలో మొత్తం కవచం కుండలాలు మెరిసిపోతుంటాయి. ఇలాగా ఏదో ఒక అగ్ని మెరిసినట్టుగా మెరవగానే ఇమీడియట్లీ ఫోకస్ లైట్ తగిలినట్టు తగులుద్ది అందరికి. అతని యొక్క ఆ చీకట్లో అలా నించొని ఉంటే ఇమీడియట్లీ అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు, ఏంటి ఇంత తేజస్సుతో మెలిగిపోతున్నాడు కర్ణుడు అని. ఆ తేజస్సునే, ఆ బ్రైట్నెస్నే కుంతి చూస్తుంది. చూడగానే ఇమీడియట్లీ ఐడెంటిఫై అవుతుంది, అమ్మా నేను చిన్నప్పుడు కని తర్వాత సూర్యభగవానుడు నేను చూసుకుంటానని తీసేసుకున్న కొడుకా, అమ్మా ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏంటి వీడి పరిస్థితి అని అసలు ఆ భావోద్వేగానికిలోనే కళ్ళు తిరిగి కింద పడిపోద్ది. హరే కృష్ణ, వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ హోస్ట్ శ్రీలక్ష్మి. మొన్న ఏకలవ్యుడి గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి ఎలాగైతే విద్య నేర్పించను అని అన్నారో, ఎందుకంటే ముందు చూపుగా పసిగట్టి విద్య నేర్పిస్తే ప్రాబ్లం అవుతుంది అని తెలుసుకుని తనకు నేర్పించలేదో, అలాగే కర్ణుడికి కూడా నేను నేర్పించను అని అన్నట్టుగా కొన్ని సన్నివేశాలు కానీ చిత్రాలు కానీ చూసినప్పుడు తెలుస్తూ ఉంటాయి. అది ఎంతవరకు నిజమో, నిజంగానే నేర్పించలేదా, లేదు అంటే అసలు కర్ణుడి విద్యాభ్యాసం ఈ ఆర్చరీలో కానీ మిగతా స్కిల్స్లో కానీ ఎలా జరిగింది, దాని గురించి మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. కేసీ గారు, మొన్న ఏకలవ్యుడి గురించి మీరు చెప్పారు కదా. ఏకలవ్యుడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ద్రోణాచార్యుల వారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ని తను ఐడెంటిఫై చేశారు. మనం ఎలాగో హీఈస్ ద బెస్ట్ టీచర్ ఆర్ హైరింగ్ మేనేజర్ ఆర్ అడ్మిషన్ మేనేజర్ అనమాట. అంటే స్కిల్ ఉంది, కాకపోతే యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది, అందుకే నేను నేర్పించను అని తను ఫిక్స్ అయ్యారు. కరెక్ట్. మరి కర్ణుడిలో తను ఐడెంటిఫై చేశారా, తను నేర్పించారా, నేర్పించలేదా? ఒకవేళ ఐడెంటిఫై చేస్తే, నేర్పిస్తే ఎందుకు నేర్పించారు? ఇలాంటి డౌట్స్ అన్నీ వచ్చేసి మైండ్ బ్లాక్ అయిపోయింది. సో మీరు అది క్లియర్ చేసేయాలి. చెప్పండి, అసలు కర్ణుడి విద్యాభ్యాసం కానీ ఈ ధనుర్విద్య ఇవన్నీ ఎలా నేర్చుకున్నాడు, ఎక్కడ నేర్చుకున్నాడు, ఏం జరిగింది? ప్లీజ్ హెల్ప్ అస్ టు ఎన్లైటన్. వెరీ నైస్. ఇప్పుడు అగైన్ ఏకలవ్యుడి మీద ఎలాగైతే జనాలకి సింపతి ఉందో, కర్ణుడు సింపతి అయితే అసలు అది అన్కండిషనల్ సింపతి జనాల్లో. అంటే నేను కూడా మీలాగనే సినిమాలు సీరియళ్ళు చూసి కర్ణుడి మీద సింపతి తెచ్చుకున్నవాడినే. అంటే నాకు చిన్నప్పుడు మహాభారతం నాకు మాత్రమే తెలుసు, బిఆర్ చోప్రా మహాభారతం, తర్వాత సినిమాల్లో చూసిన మహాభారతమే నాకు తెలుసు. మీకేం తెలుసో నాకు అదే తెలుసు. వ్యాస భారతం చదివిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కర్ణుడు విద్యాభ్యాసం. కర్ణుడు బేసికల్లీ అతిరథుడి దగ్గర, రాధ దగ్గర పెరుగుతున్న ఒక పిల్లవాడు. ఆ రోజు కాలమాన పరిస్థితుల ప్రకారం ఇవాళ జనాలు అర్థం చేసుకుంటున్నట్టుగా అతను ఒక సూతుడు దగ్గర పెరుగుతున్నాడు. అతన్ని సూతపుత్రుడనే అని పిలవటం చాలామంది మహాభారతంలో చాలా సన్నివేశాల్లో వస్తూ ఉంటుంది. సో బేసికలీ సూతులు అనేవాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు రథసారథులు అవ్వాలి, లేదా వాళ్ళు ఒక రాజుకి, ఒక చక్రవర్తికి రైట్ హ్యాండ్ మనుషులు అవ్వాలి, వాళ్ళ ట్రస్ట్ వర్తి మనుషులు అవ్వాలి, లేదా వాళ్ళకి గూఢచారులు అవ్వాలి. సో సూతులకంటూ ఒక స్పెషల్ స్టేటస్ ఉంది రాజ్యంలో. వాళ్ళకంటూ కొన్ని జాబ్ రోల్స్ ఉన్నాయి ఆ రాజ్యంలో, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని. అలాంటిది ఇప్పుడు అతిరథుడు అనేవాడు ధృతరాష్ట్రుడికి రథసారథి, భీష్ముడికి రథసారథుడని కొందరు చూపిస్తారు. అతను బేసికల్లీ ఒక నమ్మిన బంటు. అతిరథుడు అనే వ్యక్తి కురు సామ్రాజ్య చక్రవర్తులకు నమ్మిన బంటు. ఆయనకి భీష్ముడి దగ్గర మంచి పాయింట్స్ ఉంటాయి, ఆయనకి ధృతరాష్ట్రుడి దగ్గర కూడా మంచి రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు అలాంటి వాడైన కర్ణుడు విద్యాభ్యాసం ఎలా జరిగింది? సో దీనికి వ్యాస విరచిత మహాభారతం ప్రకారం కర్ణుడు కూడా
గురుకులంలో ద్రోణాచార్యుడు దగ్గరే విద్య నేర్చుకున్నాడు. ఆ విద్య నేర్చుకుంటున్నప్పుడే దుర్యోధనుడు పట్ల అతనికి కొంచెం మిత్రత్వం ఏర్పడింది అనేది వ్యాస మహాభారతం ఖచ్చితంగా చెప్తుంది. ఆయన ద్రోణాచార్యుడి శిష్యుడే. ఆ! మీరందరూ సినిమాల్లో చూసింది ద్రోణాచార్యుడు కర్ణుడికి విద్య నేర్పించలేదు. అదే కదా మీరందరూ చూశారు. అవును. అతను విద్య కాదు నేర్పించనంది. అతను నార్మల్ విద్య నేర్పించాడు. అతను శస్త్రాలు నేర్పించాడు కర్ణుడికి. అలాగే కొన్ని అస్త్రాలు కూడా ఇచ్చాడు. హ్మ్. నేను మీ అందరికీ గతంలో చెప్పాను. అస్త్రాలంటే అది మంత్రపూరితంగా ఇచ్చే అస్త్రాలు. అవును. అవి ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా ఇవ్వకూడదు. హ్మ్. ఎందుకంటే దానికి ఒక లాజిక్ ఉంది. మీకు అస్త్రం అంటే అదొక మిజైల్, అది బ్రహ్మాస్త్రం అంటే అదొక పెద్ద న్యూక్లియర్ బాంబు లాంటిది. హ్మ్. అలా అమెరికా చేతిలో ఉన్న న్యూక్లియర్ బాంబుని ఏం చేశారు వాళ్ళు? లిటిల్ బాయ్ అని తీసుకొని వెళ్ళి జపాన్ మీద వేసేశారు. ఆ! హిరోషిమా నాగసాకి మనకి స్టోరీ తెలుసు. అవును. అలా వేసేస్తే ఏమవుతుంది? అలా వేసేస్తే దానివల్ల నెక్స్ట్ 30-40 ఇయర్స్ వరకు జపాన్ ఎఫెక్ట్ అయింది అవును. ఆ న్యూక్లియర్ రేడియేషన్ వల్ల. సో ఆ తర్వాత ఏ దేశం కూడా ఇంకో దేశం మీదకి న్యూక్లియర్ బాంబు వేయలేదు కదా సెకండ్ అవును. వరల్డ్ వార్ తర్వాత. అవును. ఎందుకంటే ఆ హిరోషిమా నాగసాకి చరిత్ర మనందరికీ తెలుసు. అవును. అలాగా హ్మ్. ఈ అస్త్రాలు అనేవి ఒక ఎలిజిబుల్ పర్సన్ దగ్గరే అస్త్రాలు అనేవి ఉండాలి. అస్త్రాలు ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేశారు అనుకోండి, వాడు ఎక్కడ పడితే అక్కడ అస్త్రాన్ని వాడేశాడు అనుకోండి, లోకంలో మనుషులు నేచర్ మొత్తం ఇంబ్యాలెన్స్ అవుతుంది. అది లోకానికి ఒక హేతుకారకంగా మారుతుంది. సో ఇది అందుకనే మీరు అర్థం చేసుకోవడానికి నేను ఈ ఈ అస్త్రాన్ని, ఈ అమెరికా లిటిల్ బాయ్ని పోల్చి చెప్పాను. అది ఆ విజ్ఞానం మన పూర్వీకులకు ఉంది, మన ఋషులకు మునులకు. అందుకు వాళ్ళు ఎవరికి ఇచ్చేవాళ్ళు? యాటిట్యూడ్ చూసి ఇచ్చేవాళ్ళు. వీడి అదే. యాటిట్యూడ్ ఎలాంటిది, వీడికి టాలరెన్స్ ఉందా, వీడిలో గుడ్నెస్ ఉందా, లేకపోతే వీడిలో క్రోధం ఎక్కువ, కోపం ఎక్కువైతే ఎవడన్నా ఏదైనా చేస్తే ఇమీడియట్లీ తీసి ఒక అస్త్రం వేసేసాడు అనుకోండి, వాడు నష్టపోవటం కాక ప్రపంచం నష్టపోతుంది ఆ ఒక అస్త్రం వల్ల. అంతే కదా. అందుకనే అస్త్రాలనేవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. అది ఆచితూచి మనిషి యొక్క గుణగణాలని పరిగణనలోకి తీసుకొని గురువులు నిర్ధారిస్తారు ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అనేది. హ్మ్. అలాంటి ఒక అస్త్రశక్తి ద్రోణాచార్యుడు ఎంతవరకు అవసరమో కర్ణుడికి అంత ఇచ్చాడు. కానీ కర్ణుడు ద్రోణాచార్యుడిని అడిగింది నాకు బ్రహ్మాస్త్రం కావాలని అడిగాడు. హుహు. నేను నీకు బ్రహ్మాస్త్రం ఇవ్వను అని చెప్పాడు. ఆ ఓహ్! బ్రహ్మాస్త్రం ఇవ్వను అని చెప్పిన దానిని మూవీ వాళ్ళు దాన్ని వక్రీకరించి అసలు విద్యే చెప్పలేదన్నట్టుగా చూపించారు. విద్య పూర్తిగా చెప్పాడు. ఈ వృత్తాంతం ఎక్కడొస్తుందండి అంటే ఆది పర్వంలో మనం ఏకలవ్యుడు బొటనవేలు కొయ్యటం అనే ఒకటి చెప్పుకున్నాం కదా మనం. అవును. అవును. దాని తర్వాత జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి నేను మీకు అసలు అతని యొక్క ఎడ్యుకేషన్ గురించి చెప్తాను నేను. సో ఏకలవ్యుడికి ఇది జరిగిన తర్వాత ప్యారలల్లీ అక్కడ కర్ణుడు నేర్చుకుంటున్నాడు, ద్రోణాచార్యుడి దగ్గర దుర్యోధనులు, కౌరవులు, పాండవులు అందరూ కలిసి నేర్చుకుంటున్నారు. సో ఒకానొక రోజు మనకేం జరుగుద్దంటే, మీరు చిన్నప్పటి నుంచి మీరు ఒక స్టోరీని ఉంటారు, అర్జునుడి యొక్క ఏకాగ్రత శక్తి అని చెప్పి ఒక పిచ్చుక, ఒక బర్డ్ ఐ బర్డ్ ఐ లేదా బర్డ్ కంఠం. సో కంఠం. కొన్ని మహాభారతాల్లో ఐ అని, కొన్ని మహాభారతాల్లో ఆ బర్డ్ యొక్క నెక్ అని ఆ! అలా చూపించి ఫస్ట్ అందరినీ పిలుస్తాడు. ఇది మన చిన్నప్పుడు స్కూళ్ళల్లో కాలేజీల్లో విన్న స్టోరీ ఏకాగ్రత గురించి. అవును. నీకేం కనపడుతుంది అంటే ధర్మరాజు వచ్చి నాకు చెట్టు కనపడుతుంది, ఆకులు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి అంటాడని. దాని తర్వాత వచ్చిన దుర్యోధనుడు ఇంకేదో కనపడుతున్నాయి అని అంటాడని. కానీ అర్జునుడు మాత్రం కేవలం నాకు ఆ పిచ్చుక యొక్క ఆ కన్ను పిచ్చుక యొక్క కనపడుతుంది. కన్ను మాత్రమే కనపడుతుంది, ఇంకా ఏమి కనపడట్లేదు అంటే సంధించమంటే వెళ్తుందని. అంటే అంత ఫోకస్డ్ వ్యక్తిగా ఈ వృత్తాంతం ఆది పర్వంలో ఏకలవ్యుడి ఘటన తర్వాత వస్తుంది. ఇది క్రానలాజికల్ ఆర్డర్లో. హ్మ్. అలాగ ఎప్పుడైతే ఆ పిచ్చుక యొక్క కంటినో మెడనో ఆ అర్జునుడు ఏకాగ్రతతో కొట్టేస్తాడు. హ్మ్. దాని తర్వాత వచ్చే ఒక అంశం ఏంటంటే, ద్రోణాచార్యుడు ఒకరోజు అందరూ విద్యార్థులని తీసుకొని తన పొద్దున్నే స్నానానికి వెళ్తాడు. అలా స్నానానికి వెళ్ళిన ద్రోణాచార్యుడు అక్కడ విద్యార్థులందరినీ పరీక్షిద్దామని అనుకున్నాడు, ఎవరి నైపుణ్యం ఎలా ఉంది హ్మ్. అనేది. అలా పరీక్షిద్దామని అనుకుంటున్న టైంలో నీళ్ళల్లోకి దిగిన ద్రోణాచార్యుడు అమ్మో నా ముసలి నా కాలు పట్టేసుకుంది అని అరుస్తాడు ద్రోణాచార్య. ఆ! అలా అరిస్తే అటు అందరూ వస్తారు. ఆ! ముసలి కనబడుతుందా? కాలు పట్టుకున్న ముసలి నీళ్ళల్లో ఉంటుంది. నీళ్ళల్లో ఉంటది. కానీ ఇప్పుడు అర్జునుడు
దాన్ని భేదించాలి. అంటే అందరికీ ఇచ్చాడు అవకాశం, ఎవరన్నా నన్ను రక్షించండి అని. ఉమ్, ముసలి కాలు పట్టుకున్నప్పుడు ఎలా ఎలా కాలు తీయాలి, అదొక చాకచక్యం. అది ఆ, గట్టిగా ముసలి యొక్క కంఠాన్ని కొడితే ఆ కంఠంలోకి ఆయన కాలులోకి దిగిపోతే కాలు ముసలి నోట్లో ఉంది. అవును. ఆ ముసలి నోరునో లేకపోతే కంటినో లేకపోతే ఏదేనన్నా కొడితే దాంట్లోంచి కాల్లోకి దిగితే గురువుగారి కాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. అవును. లేదు, పైన పోని కొడదామని ఏదన్నా చిన్నగా కొడితే ఆ ముసలి ఇంకా ఇంటిమిడేట్ అయ్యి ఇంకా కోపం వచ్చి ఆ కాలిని గట్టిగా కొరికేస్తే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఆ, అందుకనే ఈ టాస్క్ పెట్టాడు ద్రోణాచార్యుడు. ఆ, నాయన ముసలి పట్టేసుకుంది, విపరీతమైన క్షుద్బాధ ఉంది, ఎవరన్నా నన్ను ముసలి నుంచి కాపాడండి అంటే అర్జునుడు చాలా చాకచక్యంతో 5 బాణాలు ఒకేసారి ఏ ప్రదేశంలో ముసలి అంటే ఆ నీటి కింద ఉన్న ముసలిని, కనబడని ముసలిని మనమే ఊహించాలి. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, చీకట్లో నేర్చుకోవటం. అర్జునుడు ఏకలవ్యుడు ఎలా అయితే శబ్దాన్ని బట్టి బాణాన్ని సంధించాడో దాని తర్వాత తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చీకట్లో బాణాలు వేయటం నేర్చుకున్నాడు అని. ఇప్పుడు నీళ్లల్లో కనబడని ముసలిని బయట నుంచే ఊహించాలి. ముసలి ఎంత ఉంటుంది, ఎక్కడ పట్టుంటుంది, ఎక్కడ కొడితే ముసలి ఫుల్గా ఒక్క క్షణంలో చచ్చిపోయి నా గురువుగారిని వదిలేస్తుందో అలా అవన్నీ క్యాలిక్యులేషన్ మైండ్లో వేసి 5 బాణాలు తీసి ముసలిని కొడితే ముసలికి ఒక్క దెబ్బకది నోరు తెరుచుకొని చచ్చిపోతుంది ఆ ముసలి. ఆ నోరు తెరుచుకొని చచ్చిపోయిన ముసలి నోట్లోంచి కాలు బయటికి తీసి ద్రోణాచార్యుడు బయటకు వస్తాడు. అది ఎప్పుడైతే అంటే ముసలికి ఒక బాణం వేసామనుకోండి, అది ఇంకా కోపం దాని లోపల సరిగ్గా దిగినట్టుగా దిగితే అది అటు ఇటు కదిలి ఆయన కాలు అమాంతంగా కొరికేయచ్చు. సో అంత చాకచక్యంగా కనబడని ముసలి నీళ్ళల్లో ఉన్న దాన్ని ఎక్కడ కొట్టాలో తెలుసుకొని కొట్టితే గురువుగారిని కాపాడాడు. గురువుగారు బయటకు వచ్చి అప్పుడు చెప్తాడు, నాయన నీ విద్య ఇప్పటికి పూర్తయింది, నువ్వు బాగా అసెస్మెంట్ డన్, ఎక్సలెంట్గా నువ్వు విద్య నేర్చుకున్నావు, ధనుర్విద్యలో మాత్రం నువ్వే ఎక్సలెంట్. దీని తర్వాత క్రానాలజికల్ ఆర్డర్, అంటే ఒకదాని తర్వాత ఒకదాని వచ్చే ఘటన, నెక్స్ట్ వచ్చే ఘటనే ఈ కుమార విద్యా ప్రదర్శన. ఇది సినిమాలన్నీ మీకు ఎన్నో రకరకాలుగా చూపించిన ఒక పెద్ద ఘటన కుమార విద్యా ప్రదర్శన అనేది. ఈ కుమార విద్యా ప్రదర్శనలో ఏంటంటే కురు సామ్రాజ్యానికి యువరాజులుగా ఉన్నవాళ్ళు ఎవరు, కౌరవులు, పాండవులు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ద్రోణాచార్యుడు వారి దగ్గర నేర్చుకున్నారు. అసలు ఎందుకు నేర్చుకున్నారు వీళ్ళు, వాళ్ళ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడానికి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి చూపించాలి. ఇప్పుడు ఎలా అయితే మీరు గ్లాడియేటర్ సినిమా చూసారా, మెల్ గిబ్సన్ గ్లాడియేటర్ సినిమాలో ఎలాగైతే ఒక పెద్ద కలోజియం ఉంటుంది, ఆ ఇటాలియన్ కలోజియమ్స్ పెద్ద పెద్ద స్టేడియంస్ లాగా ఉండి జనాలందరూ కూర్చుంటే అందులో రకరకాల వాళ్ళు వచ్చి ప్రదర్శనలు చేస్తారు. ప్రదర్శనలు చేసినప్పుడు ఎవరు చూస్తారంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు చూస్తారు. ప్రజలు చూడటం వల్ల ఏమొస్తుంది అంటే ఎవరెవరికి ఎంత నేర్పుందో తెలుస్తుంది కదా, వాళ్ళకు కూడా ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది కదా. సో ఇది మళ్ళీ తెలుగు వాళ్ళకి గ్లాడియేటర్ చూడకపోతే యుగానికి ఒకటి సినిమాలో ఒక పెద్ద అందరూ మధ్యలో కూర్చొని స్లేవ్స్ని అందరినీ లోపలికి వదిలేస్తే వాళ్ళందరూ ఫైటింగ్ చేస్తారు కదా. అలాగా ఇక్కడ అంటే సినిమాల్లో చూపించిన నేత్పర్యం వేరు, బట్ ఇక్కడ చేసేది ఏంటంటే అలాంటి ఒక పెద్ద కొలూజియంలో స్టేడియం మధ్యలో జనాలు వాళ్ళకి తెలిసిన విన్యాసాలు వాళ్ళు ప్రజలకు చూపించాలి. ఏంటంటే మేము ఇలాంటి విద్య ద్రోణాచార్యులు వారి దగ్గర నేర్చుకున్నాం అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే మీ యొక్క పిల్లవాడిని ఒక ట్యూషన్ టీచర్ దగ్గరకో లేకపోతే ఒక స్కూల్లో మీరు అడ్మిట్ చేశారనుకోండి, ఒక టీచర్స్ డే రోజో లేకపోతే పేరెంట్ టీచర్ మీటింగ్ రోజో మీ అబ్బాయిని పిలిచి తనకు నేర్పించిన టీచర్ చెప్తాడు కదా, ఎలా నేర్పించామో చెప్పు అంతే. అంటే తల్లిదండ్రులకు అర్థమవుతుంది కదా, అమ్మమ్మ బాగా నేర్చుకున్నాడని అనుకుంటారా మీరు? లాజికేనా ఇది? అలాగా దేశంలో ఉన్న ప్రజలు, కురువృద్ధులు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ఉన్న పెద్దవాళ్ళందరూ, భీష్మాచార్యులు అందరికీ ట్రస్ట్ రావాలి. ద్రోణాచార్యుడు చాలా బాగా నేర్పించాడు, చాలా ప్రయోజకుల్ని చేశాడు, ఇటు కౌరవుల్ని అటు పాండవుల్ని రావాలి కదా వాళ్ళకి. దానికోసం పెట్టిందే ఈ కుమార విద్యా ప్రదర్శన అనే ఒక ఘట్టం. అసలు ఇప్పుడు కొత్తగా స్కూల్స్లో కూడా చూస్తున్నాము ప్రెజెంటేషన్ డే అని అన్ని టాపిక్స్ మీద. సో అది ఎప్పుడో ఉందన్నమాట. ప్రెజెంటేషన్ డే స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి తల్లిదండ్రుల ముందు ప్రెజెంటేషన్ టాపిక్ తీసుకొని అలా ఇది అలాంటిది ఇలాంటి ఒక పెద్ద మ్యాసివ్ స్టేడియంలో ఒక కలూజియం చుట్టూ ఉన్న దాంట్లో
మొత్తం ఆ దేశపు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ గుమిగూడి చూస్తుండగా ఇక్కడ ద్రోణాచార్యుడు, పక్కన భీష్మాచార్యులు, కృపాచార్యులు, ధృతరాష్ట్రుడు, మొత్తం అందరూ కురువృద్ధులుండగా పిల్లల్ని పిలుస్తారు. అక్కడ అందరూ కౌరవులు 100 మంది ప్రదర్శిస్తారు. మాకిదొచ్చు, మాకిదొచ్చు, ఒకడికి బళ్ళెం వచ్చు, ఒకడికి గదొచ్చు, ఒకడికి ధనుర్విద్య వచ్చు, ఒకడికి ఇంకేదో వచ్చు. ఆయన నేర్పించిన అస్త్రశస్త్రాలన్నీ వాళ్ళు చూపిస్తారు. చూపించడం వల్ల ఏమవుతుందయ్యా అలా చూపించడం వల్ల అంటే జనాలకు ఒక ట్రస్ట్ వస్తుంది. అబ్బబ్బా, మన దేశంలో ఎలాంటి వీరులు ఉన్నారు, మమ్మల్ని కాపాడే వాళ్ళు వీళ్ళు అని. ఇలాంటి వీరులు వల్ల కాపాడబడతాము, మనం హ్యాపీగా మనం గుండెల మీద చెయ్యేసుకొని పడుకోవచ్చు అని వాళ్ళకు ఒక ట్రస్ట్ కల్పించడానికి ఇదంతా చేస్తుంది. ఫస్ట్ ధర్మరాజు వస్తాడు. ధర్మరాజు వచ్చి ధర్మరాజు తన విద్యను తను ప్రదర్శిస్తాడు. ప్రదర్శిస్తే జనాలందరూ చప్పట్లు కొడతారు. దాని తర్వాత రకరకాల కౌరవోత్తములు వీళ్ళు వాళ్ళు వస్తారు, అందరూ చూపిస్తారు. సో అది ఆ క్రానలాజికల్ ఆర్డర్లో ఎవరిప్పుడు వచ్చారు ఎవరిప్పుడు రాలేదనేది అంత వర్ణన లేదు. కానీ తర్వాత దుర్యోధనుడు వస్తాడు. దుర్యోధనుడిదేంటి? గద. తర్వాత భీముడిదేంటి? గద. సో ఈ దుర్యోధనుడు భీముడు కలిసి ఇప్పుడు ధనుర్విద్య అంటే ఒకడే ఈ చెట్టుకో ఆ పుట్టకో లేకపోతే మనిషి నెత్తి మీద పెట్టిన యాపిల్కో లేకపోతే ఇంకొక మనిషి నెత్తి మీద పెట్టిన ద్రాక్షకో కొట్టి వాళ్ళ ప్రదర్శన చేస్తారు కదా. గదలు ఎలా చూపించాలి? ఇద్దరు కొట్టుకుంటేనే కదా గద తెలుస్తుంది ఎవరు ఎలా చేస్తున్నారని. రెజ్లింగ్ లాగా. సో దుర్యోధనుడికి భీముడికి ఒక పెద్ద గదాయుద్ధం జరుగుద్ది. అది కుమార విద్యా ప్రదర్శనలో స్పోర్టివ్ స్పిరిట్తో చూపిస్తున్నట్టుగా ఉండదు. ఒకడినొకడు చంపేసుకునే అంత గట్టి యుద్ధం చేస్తారు వాళ్ళు. సో అలాంటి ఒక భీకరమైన యుద్ధం చేస్తే వాళ్ళిద్దరూ అసలు జనాలందరూ 2గా విడిపోతారు. ఆ మొత్తం స్టేడియంలో ఆ కలూజియంలో ఉన్న వాళ్ళందరూ కొందరు దుర్యోధన 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 నరిస్తే కొందరు భీమా 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 నరుస్తారు, సపోర్టర్స్ అలా విడిపోతారు కదా. అలా విడిపోతుంటే ఈ కురువృద్ధులందరూ ఇదేంటిది, ఇది మనమేదో విద్య చూపించుకుందాం అని అనుకుంటే, అంటే ఇక్కడ ఏంటి, ఈ గదా విద్యం అనేది అదో రకమైన విద్య. ఇప్పుడు ఒక్కడికంటే గొప్ప ఇంకొకడు అంటే వాడి చేతిలోని గద ఎగిరిపోవాలి కదా ఇంకోటి చేతిలో, అప్పుడే వీడు గెలిచినట్టు కదా. ఇంకా భీకరమైన యుద్ధం చేసి ఒకళ్ళనొకళ్ళు నెట్టేసుకుంటూ కొట్టేసుకుంటూ ఒక భీకరమైన యుద్ధం చేస్తుంటే అప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడు ఎవరికి? అశ్వత్థామకి. వెళ్ళి వాళ్ళని విడది, వాళ్ళు స్పోర్టివ్ స్పిరిట్తో చేయట్లేదు, వాళ్ళు ఒక వైషమ్యంతో అంటే ఒక క్రోధంతో ఒకడిని ఒకడు చంపేసుకోవాలనే రీతిగా చేస్తున్నారు. ఇక చూపించింది జాలే, ఇంకా వాళ్ళని సపరేట్ చేయమంటాడు. అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలోకి సాహసంగా వెళ్ళి అశ్వత్థామ వాళ్ళని విడదీస్తాడు. ఇది జరిగిన వృత్తాంతం. వాళ్ళు విడిపోయిన తర్వాత ఇంకా ఏదో మీరు ఒక పెద్ద సినిమా సీన్ ఊహించుకోండి. ఇద్దరు క్రోధంతో ఇలా ఊగిపోతుంటే ఇలా వాళ్ళని విడదీస్తే ఇటు ఒక 100 మంది అటు ఒక 100 మంది వాళ్ళని లాక్కెళ్ళిపోతారు. అందరూ మళ్ళీ జనాలందరూ కూర్చుంటారు, ఇద్దరు బాగా బలిష్టంగా ఉన్నారు మన రాజ్యంలో, సో మనకి ఏమీ పర్వాలేదు అని. నెక్స్ట్ అర్జునుడు వస్తాడు. అర్జునుడిది ధనుర్విద్య. ఆ అర్జునుడి ధనుర్విద్య ఎలాంటిదంటే, ఇక అతను మీరు సినిమాలో ఊహించినవన్నీ ఊహించుకోండి. మీరు ఆ గ్లాడియేటర్ సినిమాలో ఊహించినవన్నీ. అతను ఒక అస్త్రం వేస్తాడు, మొత్తం మేఘాలు వస్తాయి. ఇంకో అస్త్రం వేస్తాడు, వర్షం పడుతుంది. ఇంకో అస్త్రం వేస్తాడు, చాలా పొడుగువాడైపోయినట్టు అయిపోతాడు. ఇంకొక అస్త్రం వేస్తాడు, బాగా లిల్లిపుట్లాగా అయిపోతాడు. ఇలా వింత విచిత్రమైన యుద్ధ ప్రదర్శన చూపిస్తాడు. తర్వాత పక్షుల్ని కొడతాడు. పక్షుల్ని కొడితే పక్షి యొక్క జస్ట్ ఒక కంటి, ఆ పక్షి యొక్క కంటి మీద ఉండే వెంట్రుక కింద పడుతుంది. పక్షికి ఏం కాదు. అంటే అంత వ్యారియర్ స్కిల్స్ చూపిస్తాడు. అలాగా చూపిస్తూ ఇంకా దాని తర్వాత ఇంకా మీరు ఎలాగైతే సినిమాల్లో అడవి దున్నలను వదిలేస్తారు, పులులను వదిలేస్తారు, దాని తర్వాత సింహాలను వదిలేస్తారు, వీటన్నిటినీ కూడా భేదిస్తాడు, వీటన్నిటినీ నియంత్రిస్తాడు. ఇంకా మీరు ఊహించుకోండి, ఒక పెద్ద స్టేడియంలో ఒక పరాక్రమమైన ఒక వీరుడు కూర్చొని ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడైతే ఈ యొక్క అర్జునుడి యొక్క నైపుణ్యం చూస్తారో జనాలు ముగ్ధులైపోతారు. వార్ వన్ సైడ్, అందరూ అర్జున 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 అని అరుస్తుంటారు. అంతే మొత్తం కలోజియం, మొత్తం స్టేడియం మోగిపోతుంది అనమాట ఆ ధ్వనితో. మోగిపోతుంటే పక్కనే విదురుడు చెప్తాడు అనమాట ధృతరాష్ట్రుడికి, అర్థమైందా అని. ఏం నాయన, నాకు ఫుల్గా అర్థమైంది, అర్జునుడు ఇరగదీస్తున్నాడు కదా అంటాడు. చూడటానికి కనబడదేమో కానీ వినపడుతుంది కదా, నాకు కనబడదేమో కానీ వినపడుతుంది కదా, అర్జునుడు ఇరగదీస్తున్నాడు అని అక్కడ ఒక డైలాగ్ చెప్తాడు.
అసలు వీళ్ళు పాండవులు మామూలు వాళ్ళు కాదురా, మన కురు వంశంలో పాపాన్ని కడిగేయటానికి పుట్టిన ఒక జంస్రా వీళ్ళు అంటాడు. తెలిసన్నాడో తెలియకన్నాడో అన్నాడు. కానీ ఆ! ధృతరాష్ట్రుడు కరెక్ట్గా అన్నాడు ఈ మాట. ఆ! అంటే ఒక్కొక్కడి కుటుంబంలో ఒక బాగా జ్ఞాని, యోధుడు, భక్తుడు ఇలాంటి వాళ్ళు పుడితే వాడు 7 జన్మల్లో ఉన్న పూర్వీకుల పుణ్యాత్ములవుతారు, వాళ్ళ పాపం మొత్తం హరిస్తారు అని చెప్పి మనకి పద్మపురాణం చెప్తుంది ఇలాగా. హుహు. ఒక కుటుంబంలో ఒక పెద్ద మనిషి, పెద్ద జ్ఞాని, పెద్ద భక్తుడు పుడితే వాడు 7 తరాల పాపం కడిగేసిన వాడు అవుతాడంట. ఆ హ్మ్. మాట అంటాడు ఓహ్! తెలియకనే ధృతరాష్ట్రుడు. ఇంకా మొత్తం అతను చూపించింది జనాల యొక్క విపరీతమైన ఆహాకారం, ఊహాకారం, ఆ అరుపులు ఆ! ఇవన్నీ జరుగుతున్న తరుణంలో అక్కడికి ఇమీడియట్లీ స్టేడియంలోకి అమాంతంగా ఒకడు నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఆ! ఆ నడుచుకుంటూ వచ్చిన వాడెవరు అంటే కర్ణుడు. కర్ణుడు వచ్చి అర్జునుడి కళ్ళల్లో చూసి, ఇంతకంటే నేను చాలా బాగా చేయగలను, నువ్వు చేసేదేంటి? లెట్స్ ఛాలెంజ్ అంటాడా? లెట్స్ ఛాలెంజ్ అంటాడు. అనగానే అప్పుడు అర్జునుడు ఖచ్చితంగా కొంచెం నొచ్చుకుంటాడు. కామన్ అది స్పోర్టివ్ స్పిరిట్తో. ఆ! అర్జునుడు అనేది ఏంటంటే అసలు నిన్నెవడు పిలిచాడు స్టేడియంలోకి? ఆ! నిన్నెవడన్నా పిలిచాడా? నీ పేరు ఇంకా రాలేదు కదా! నీ పేరు రాలేదు కదా, నిన్నెవడు పిలిచాడు ఈ స్టేడియంలోకి? ఆ! ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు? ఆ! నీకు సభా మర్యాద తెలీదా? ఆ! ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు ఆ! అని ఒక మాట అంటాడు అంటే అర్జునుడు. ఎంత ఆగలేకపోతే వచ్చేసాడు ఆ లోపల జెలసీ అవన్నీ అని అర్థమవుతుంది. అది కరెక్ట్ అండి. ఎందుకంటే కర్ణుడు మీరు అంటే ఇప్పుడు మనం ఇది చెప్తే జనాలేదో మనం కర్ణుడికి ఎగెయిన్స్ట్ అని చెప్పుకుంటారు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుందాం. హ్మ్. కర్ణుడు అమాంతంగా నడుచుకుంటూ ఆ స్టేడియంలోకి వచ్చేసాడు. ఫస్ట్ అర్జునుడిని చూసి ఛాలెంజింగ్ స్పిరిట్తో ఈ మాట అన్నాడు, ఇంతకంటే నేను బాగా చేయగలను హ్మ్. అనగానే అర్జునుడు ఈ డైలాగ్ వేసాడు, సభా మర్యాద తెలీదా? పిలిస్తే రావాలి, పిలవకుండా ఎందుకు వచ్చావు అన్నాడు. తర్వాత కర్ణుడు నడుచుకుంటెళ్ళి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. హ్మ్. వ్యాస భారతంలో ఇది ఇలాగే ఉంది. హ్మ్. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ద్రోణాచార్యుడిని కర్ణుడు అడుగుతాడు, నేను ప్రదర్శిస్తాను అని. ఆ అడిగే విధానం కూడా ఏదో గురువు పట్ల మర్యాదగా, గురువు శరణాగతి పొందుతూ, గురువుని వినమ్రతంగా, హంబుల్గా, గురువు ముందు ఎలా ఉండాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. గురువుగారు నేను చెయ్యొచ్చునా అని అడగాలి, పర్మిషన్ అడగాలి. గురువుగారు నేను వాడికంటే బాగా చేస్తాను. ద్రోణాచార్యుడు ఇలా చూస్తాడు. అంటే ద్రోణాచార్యుడు పిల్లల మెంటాలిటీస్ హ్యాండిల్ చేసిన వ్యక్తి. ఆయన ఎంత మెంటల్లీ స్ట్రాంగ్ అయి ఉంటాడు. ద్రోణాచార్యుడు ఒక కంటితో ఇలా చూస్తాడు, వీడు బిహేవియర్లోనూ ఒక శ్రద్ధ లేదు, వీడు నన్ను అడిగే విధానంలోనూ ఒక గౌరవప్రదంగా లేదు. చేస్తావా? చెయ్యి అంటాడు. అతను కేర్లెస్గా చేస్తావా? చూపిస్తావా? చూపించు అంటాడు. అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ కలోజియంలోకి వచ్చేస్తాడు కర్ణుడు. ఇందాకొచ్చి ఆ స్టేడియంలోకి వచ్చి అర్జునుడిని నేను నీకంటే బాగా చూపించగలను అన్నవాడు ఇప్పుడు వెళ్ళి ద్రోణాచార్యుడితో, గురుగారు నేను చూపిస్తాను, చూపించు, ఒకటే మాట. నడుచుకుంటూ వచ్చేసి అప్పుడు అతను బాణతూణీరంలోంచి ఒక బాణం తీసి పాద్యన్యాస్త్రం వేస్తాడు. అతను వేయగానే మొత్తం చిమ్మ చీకటి అయిపోతుంది. అక్కడ నేను ఇందాక చెప్పినట్టు అర్జునుడు రకరకాల విన్యాసాలు చేశాడు కదా, అలాగే ఇతను వేయగానే మొత్తం మబ్బు కమ్మేస్తుంది. ఆ మబ్బు కమ్మేస్తే అంత చీకటి, ఆ చీకటిలోంచి ఒక తేజస్సు, సూర్యుడి యొక్క డైరెక్ట్ రేస్ వచ్చి కర్ణుడు కవచకుండాల మీద పడతాయి. కవచకుండలు ఒక మూవీ ఎంట్రన్స్లో ఒక హీరో ఎంట్రీ సీన్ ఎలా ఉంటుందో అలాగా చీకటిగా అయిన ఆ స్టేడియంలో మొత్తం కవచం, కుండలాలు మెరిసిపోతుంటాయి. ఇలాగా ఏదో ఒక అగ్ని మెరిసినట్టుగా మెరవగానే ఇమీడియట్లీ ఫోకస్ లైట్ తగిలినట్టు తగులుద్ది అందరికీ. అతని యొక్క ఆ చీకట్లో అలా నించొని ఉంటే ఇమీడియట్లీ అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు, ఏంటి ఇంత తేజస్సుతో మెలిగిపోతున్నాడు కర్ణుడు అని. ఆ తేజస్సునే, ఆ బ్రైట్నెస్నే కుంతి చూస్తుంది అక్కడ కూర్చొని. ఆవిడ కూడా చూస్తుంది కదా కుమార విద్యా ప్రదర్శనని, చెప్పాను కదా స్టేడియం అని. వివిఐపి గ్యాలరీలో ఉన్నారు ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా. చూడగానే ఇమీడియట్లీ ఐడెంటిఫై అవుతుంది, అమ్మా నేను చిన్నప్పుడు కని తర్వాత సూర్యభగవానుడు నేను చూసుకుంటానని తీసేసుకున్న కొడుకా, అమ్మా ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏంటి వీడి పరిస్థితి అని అసలు ఆ భావోద్వేగానికిలోనే కళ్ళు తిరిగి కింద పడిపోద్ది. ఇమీడియట్లీ పక్కనే వెదురుడు తీసుకొని వచ్చి చందనపు నీళ్లు తన ముఖం మీద చిలకరిస్తాడు. ఇమీడియట్లీ లెగుస్తుంది కళ్ళు తుడుచుకొని, అమ్మా నాయనా ఇక్కడున్నావా, ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దవాడివై కనపడ్డావా నువ్వు, 16-17 ఏళ్ళు ఉంటాయి అప్పుడు వాళ్ళకంతే.
అలా చూడగానే అక్కడికి ఎప్పుడైతే ఆ చీకటిలో మెరుస్తున్న కర్ణుడిని చూసి అర్జునుడు ఇంకొక అస్త్రం వేస్తాడు. ఆ అస్త్రం మొత్తం మేఘాలని, అతను సృష్టించిన ఈ నల్లటి మేఘాలన్నిటినీ తోసేస్తుంది. ఓకే. కర్ణుడి యొక్క ఆ షైనింగ్ నార్మల్ అయిపోతుంది. అంటే ఇంకా సన్లైట్ వచ్చేసింది కదా, అంతే కదా, నార్మల్గా. అక్కడికి కృపాచార్యుల వారు నడుచుకుంటూ వస్తారు. నడుచుకుంటూ వచ్చి అసలు జరుగుతుంది ఏంటి? కుమార విద్యా ప్రదర్శన జరుగుతుంది. నువ్వు ఎవరన్నా పంపిస్తే రావాలి. అసలు ద్రోణాచార్యుడు కొడుకైన అశ్వత్థామ కూడా తన విద్యను ప్రదర్శించలా. అశ్వత్థామ ఏమీ ఆషామాషి వ్యక్తి కాదు. అశ్వత్థామకి కొన్ని అస్త్రాలు తన తండ్రి ఇస్తాడు. బ్రహ్మాస్త్రం ఇచ్చేశాడు అప్పటికి అశ్వత్థామకి. ఇంకా కొన్ని అగ్ని అస్త్రాలని ఈ అస్త్రాలను ఇచ్చేస్తాడు. అర్జునుడికి ఇచ్చిన అస్త్రాలు కూడా అశ్వత్థామ కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు. వాళ్ళ తారతమ్యాన్ని బట్టి ఇవ్వడు. అలాంటి అశ్వత్థామే ఇక్కడ ప్రదర్శించట్లా. ఎందుకంటే అశ్వత్థామకి ఏ కింగ్డమ్ ఏం లేదు కదా చూపించుకోవడానికి. వీళ్ళ కింద ఉంటాడు అతను. ఈ కురు సామ్రాజ్యం ఇక్కడ ఎవరు చూపించాలి? కౌరవులు 100 మంది, పాండవులు 5 చూపించాలి. ఎందుకంటే వాళ్ళు కదా రేపొద్దున చక్రవర్తి సార్వభౌమత్వాన్ని పొందేది. వాళ్ళకి రాజ్యాలు వస్తాయి. ఫ్యామిలీ కాంపిటీషన్ కాకపోతే వచ్చేసాడు మధ్యలో. ఫ్యామిలీ కాంపిటీషన్, బట్ వాళ్ళకి రాజ్యాలు కూడా ఇస్తారు తర్వాత. అంటే ఒక రాజ్యం అనే రెస్పాన్సిబిలిటీ ఉంటే అక్కడ నువ్వు క్షత్రియ ధర్మం చెయ్యాలి. అప్పుడు క్షత్రియ ధర్మం అంటే ఏంటి? జనాలని కాపాడాల్సిన ధర్మం ఉంటుంది కాబట్టి అక్కడ నీకు విద్యను ప్రదర్శించాలి. నీకు రాజ్యమే లేకపోతే ఇంట్లో కుకింగ్ నేర్చుకోవాలంటే ఇంట్లో అవసరం ఉంటే నేర్చుకుంటారు, లేకపోతే కుకింగ్ అందరూ ఎందుకు నేర్చుకుంటారు? ఇది అలాంటిదే. రాజ్యం అనేది ఉంటే అక్కడ క్షత్రియ ధర్మం చెయ్యాలి, చేసేవాడు మాత్రమే చూపించాలి. అందుకని అశ్వత్థామ అక్కడ ఏమి చూపించలేదు. అంటే ఇతను ఒక్కడికే పర్మిషన్ లేదని కాదు. కృపాచార్యుడొచ్చి అనేది ఎవరు నువ్వు, ఏమి నీకున్న అర్హత ఏమిటి ఇక్కడ చూపించడానికి అని అడుగుతాడు ఆయన. దానికి మన వాళ్ళు మళ్ళీ కులాన్ని ఆపాదించారు. అసలు కులాన్ని ఆపాదించడానికి అతను ఎవరు? అసలు పాండవులకు ఏ కులం ఉంది? వాళ్ళు దేవతలకి కుంతికి పుట్టిన పిల్లలండి వాళ్ళు. ఆ మాటికి వస్తే భీష్ముడు దే కులం, గంగాదేవికి శంతనుడికి పుట్టిన పిల్లవాడు. ఇవన్నీ కులము వర్ణం అనేది దీనికి విపరీతం అండి. వాళ్ళు వ్యాసుడిది ఏ కులము? పరాశరుడికి సత్యవతికి పుట్టిన పిల్లవాడు అతను. అసలు మహాభారతంలో కుల ప్రస్థానమే లేదు అక్కడ. ఆ ప్రస్తావమే లేదు మహాభారతంలో. ఎందుకంటే కొందరు మునులకు పుట్టారు, కొందరు దేవతలకు పుట్టారు. అసలు కులం ప్రస్తావన ఎందుకు వస్తుంది అక్కడ? కాబట్టి మీరందరూ కూడా మహాభారతాన్ని కొంచెం సాత్విక బుద్ధితో చూడాలి. మీరు నీకున్న అర్హత ఏమిటి చూపించడానికి ఆయన అడిగే ప్రశ్న. దానికేంటి? నీకు రాజ్యం ఉందా? నువ్వు రాజ్యం ఉంటే క్షత్రియుడు అవుతావు. నేను చెప్పాను కదా, చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగస్య కర్మ. నువ్వు క్షత్రియ కర్మని చేస్తే చూపించాలి. ప్లస్ ఇంకొకటి, ఒకడు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంటే అమాంతంగా నడుచుకుంటూ వచ్చేసి స్టేడియం మధ్యలో నీకంటే నేను బాగా చేస్తాను అంటే అక్కడ పెద్దవాళ్ళందరూ మీలాగా చిన్న వాళ్ళు ఏం కాదు కదా. 200 సంవత్సరాల మనిషి భీష్ముడు. కృపాచార్యుడికి కూడా చిరంజీవి కృపాచార్యుడు ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో మనకు తెలియదు. ద్రోణాచార్యుడి వయసు కూడా మనకు తెలియదు. అతను కూడా ఉంటాయి, ఒక 100 పైనే ఉంటాయి. భీష్ముడికి కురుక్షేత్ర రణరంగంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న నాటికి భీష్ముడి వయసు సుమారుగా 270-280 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. వాళ్ళ వయసులన్నీ చెప్తారు అక్కడ. సో అలాగా నాకు ద్రోణాచార్యుడు కూడా ఎంతో 150 ఎంతో ఉండుంటుంది వాళ్ళది. ఎంతమందిని చూశారు, ఎన్ని జనరేషన్స్ చూశారు. ఒక మనిషిని చూసి కనిపెట్టలేరా? ఇప్పుడు మీరే ఒక చిన్న 10 మంది స్టూడెంట్కి మీరు పాఠాలు చెప్పేవాళ్ళు, ఏ స్టూడెంట్కి జలసీ ఉంది, ఏ స్టూడెంట్కి ఏ స్టూడెంట్ అంటే పడదు, ఏ స్టూడెంట్ని గిచ్చుతాడో మీకు తెలుస్తుందా? తెలియదా? అలా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అసలు ఈ కర్ణుడు ఎవడు? ఇతనికి ఏదో జలసీ ఉంది అర్జునుడి మీద. అమాంతంగా వచ్చేసి స్టేడియంలో నేను నీకంటే బాగా చేయగలను అంటాం. మళ్ళీ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి నేను చూపించచ్చా గురువుగారు అని పర్మిషన్ అంటాం కాదు, నేను అతనికంటే బాగా చేసి చూపిస్తానంటాం. దానికి ద్రోణాచార్యుడు కూడా కేర్లెస్గా ఓకే చూపించు అంటే. ఇక్కడ మీకు సినిమాల్లో చూపించింది అసలు అతను ఏ విద్య ప్రదర్శించలేదని చూపించారు మీకు. అతను ఆల్రెడీ పాద్యన్యాస్త్రాన్ని వేశాడు. సో అక్కడ ఎప్పుడైతే అర్జునుడు ఆ మబ్బులన్నీ తొలగించాడో కృపాచార్యుల మధ్యలోకి వెళ్ళి అడిగారు, నీకున్న అర్హత ఏమిటి? దానికి మన వాడి దగ్గర ఆన్సర్ లేదు. ఏమని చెప్పాలి? నాకు అర్జునుడి మీద కోపం ఉంది, అదే నాకున్న అర్హత అని అతను చెప్పాలా? లేదా నేను అర్జునుడి కంటే కూడా బాగా నేర్పరని జస్ట్ నా ప్రతిభని చూసి మీరు మెచ్చుకోవాలని చెప్పాలా? ఏమని చెప్పాలి? ఒకళ్ళ మన్నని కోరటానికో, నువ్వు నాకంటే గ్రేటో నేను నీకంటే గ్రేటో చూపించడానికి కాదు. మనం మన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించాలి. ప్రజల యందు ఒక విశ్వాసాన్ని, భద్రతని పెంచాలి. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ప్రజలకని చూపించాలి కదా. అంతే కదా. ఏమీ మాట్లాడలేక
పాపం కాముగా అంటే ఏం చెప్తాడు, ఏదో ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి కాముగా తలదించుకున్నాడు అతను. అది చూశాడండి ఇప్పుడు దుర్యోధనుడు. వావ్! ఎన్కాష్ చేసుకోవాల్సిన కరెక్ట్ సిచ్యువేషన్ దుర్యోధనుడికి వచ్చింది. ఆ! అక్కడ 2 జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, కుమార విద్యా ప్రదర్శన అనేది కురుక్షేత్రానికి మూలం. ఇక్కడే సీడ్. ఎందుకంటే అర్జునుడు చూపిస్తుంటే మొత్తం స్టేడియం, మొత్తం కొలోజియంలో ఉన్న వాళ్ళందరూ అర్జున అర్జున అని అరుస్తాం చూసి దుర్యోధనుడికి ఒక మంట. హ్మ్. ఈ అర్జునుడిని నియంత్రించడానికి నాకొకడు కావాలి, వాడు వీడే అని దొరికాడు. కలిపురుషుడు కన్ను పడింది ఇప్పుడు కర్ణుడి మీద. అప్పుడు వరకు కర్ణుడిలో అర్జునుడి పట్ల మాత్సర్యం ఉంది. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాల్లో మాత్సర్యం అనేది ఒక జలసి. జెలసీ. మీరు మీ ముఖం నచ్చదండి నాకు, దానికి ఒక రీజన్ ఉండదు. ఆ! కర్ణుడికి అర్జునుడు ముఖం నచ్చదు అంటే అంతే. దానికి ఏం రీజను లేదు. ఆ! అట్లీస్ట్ మహాభారతం అయితే ఏ రీజను చెప్పట్లేదు. మీరు వేరే వేరే పురాణాల నుంచి తెచ్చుకొని మీరు డెఫినెట్లీ ఒక రీజన్ ఎత్తుక్కోవచ్చు. ఆ! కాబట్టి ఇప్పుడు అమాంతంగా ఆ స్టేడియం మధ్యలోకి దుర్యోధనుడు నడుచుకుంటూ వచ్చేసాడు. ఆ! నడుచుకుంటూ వచ్చేసి కర్ణుడికి ఏ అర్హత ఉందని కదా నువ్వు అడిగావు. కాబట్టి కర్ణుడికి ఖచ్చితంగా అర్హత ఉంది. ఎందుకంటే అంగరాజ్యానికి కర్ణుడినే రారాజుని చేస్తున్నాను నేను. వీడే ఓ యువరాజు. వీడికే కరెక్ట్గా వీడి స్టేటస్ వీడికి తెలియదు. అసలు వీడు అవుతాడో యువరాజు పట్టాభిషేకం దుర్యోధనుడికి వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే మీరు ఆది పర్వంలో ఆఖరి వైపుకి వెళ్తున్నప్పుడు యుధిష్ఠిరుడికే అక్కడ యువరాజు పట్టాభిషేకం చేసేస్తాడు ధృతరాష్ట్రుడు. ఆ! చేసిన తర్వాతే వీళ్ళని చంపేయడానికి ఆ వారణావతానికి లక్క ఇంటికి పంపిస్తారు. అవును. సో వీడికి ఉన్న అర్హత ఏంటి, వీడి ఇవాళకి యువరాజ్ అనేది ఇంకా కన్ఫర్మే కాల. ఇంకా ఇన్సెక్యూరిటీతోనే ఉన్నాడు. వాడికి అసలు కన్ఫర్మ్ కాదు అది. ఆ! అంటే ఆది పర్వంలో యుధిష్ఠిరుడికి యువరాజు పట్టాభిషేకం కూడా జరిగిపోద్ది. అవును. వీడికి ఏ అర్హత లేదు, వీడు యువరాజే కాదు, అయినా సరే వచ్చేస్తాడు. వాడికి ఏ రైట్ ఉందని వస్తాడు ఆ! దుర్యోధనుడు. అర్థమైందా మీకు? అవును. ఎవడో ఒకడు నేను మీకు ఏదన్నా స్టేట్ రాసి ఇవ్వాలంటే నాకు రైట్ ఉండాలి కదా. అవును. ఏదో హైదరాబాద్లో నుంచి ఒక సినిమాలో చూపించినట్టు ఒకటి చార్మినార్కి ఒకటికిను హుస్సేన్ సాగర్ ఒకటికి రాసిచ్చిన జోక్ ఉంటుంది చూసారా. అవును. అలాగే వీడు వచ్చే సమాంతంగా నీకు అంగరాజ్యం ఇచ్చేస్తానంటాడు. ఆ! అంగరాజ్యానికి ఒక చిన్న కిరీటాన్ని తీసుకొని వచ్చి మీరు సినిమాలో చూపించినట్టు ఆ హడావిడంతా చేస్తాడు. ఆ! కృపాచార్యులు, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు చూసి నవ్వుకుంటారు. ఏదో చిన్నపిల్లలు చేసుకునే అమ్మా నాన్నలు పెళ్ళి చేసుకుంటారు చూసారా, చిన్నపిల్లలు ఆటలాడుకుంటున్నట్టు. ఆ! వీడేంటి ఇలాగా ఆటలాడుకుంటున్నట్టుగా చేస్తున్నాడు. ఎవడిది రాజ్యం, ఎవడికి ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు? అది పేపర్సే ఈయన పేరు మీద లేదు. రిజిస్ట్రేషన్. పేపర్సే లేని ల్యాండ్కి వీడు రిజిస్ట్రేషన్ చేసేసాడు దుర్యోధనుడు. ఆ! అంటే ఇక్కడ ఏంటి వాడుకున్న నమ్మకం అంటే గుడ్డి తండ్రి వీడి మాట వింటాడు ఏదైనా. ఆ! అర్థమైందా మీకు? అదే వాడుకున్న నమ్మకం. పేపర్స్ లేకపోయినా రేపొద్దున వస్తాయి ఆ! కాబట్టి వీడే అని. ఇప్పుడు కర్ణుడు అంగరాజ్యానికి యువరాజు హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏ అర్హత ఉంది అని మీరు అడిగారు కదా కృపాచార్యవర్య. ఇప్పుడు ఇతనికి రాజ్యార్హత ఉంది. ఇతను కూడా క్షత్రియుడే కాబట్టి ఇప్పుడు చూపిస్తాడు ఇతను అర్జునుడు ముందు అతనికి ప్రతాపం ఏముందో అంటాడు. ఈ డైలాగు చెప్పటం సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యుడు కూడా సహకరించడు. సూర్యాస్తం అయిపోయిన తర్వాత ఆ సూర్యాస్తం అయిపోతున్నప్పుడు అక్కడ వింత మనిషిని చూసినట్టు చూస్తారు ద్రోణాచార్యుడు, కృపాచార్యులు, భీష్మాచార్యులు దుర్యోధనుడిని. వీడెక్కడ స్పెసిమెన్ రా వీడు, అసలు ఇంకా కుమార విద్యా ప్రదర్శనే ఉంది, ఎవడికి ఏ అర్హతలు ఉన్నాయి ఇప్పుడు మాకే తెలుస్తున్నాయి. వీడిని తీసుకెళ్ళి అంగరాజ్యానికి యువరాజుని చేసేసాడు. పోనీ అంగరాజ్యంలో జనాలను అడిగాడా కనీసం? అంటే వాడి లీడర్షిప్ క్వాలిటీస్ ఇంత దరిద్రంగా ఉన్నాయని వాళ్ళకి అర్థమైపోయింది. దుర్యోధనుడు ఇంత వేస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. లీగల్ ఫార్మాలిటీస్ లేవు, విట్నెస్ లేదు, ఏం లేదు. లీగల్ ఫార్మాలిటీస్ లేవు, వాడికి అసలు ఏ ప్రాసెస్ తెలియదు. దుర్యోధనుడు అనేవాడు రాజ్యంలో వాడు యువరాజ పట్టాభిషేకం చేసుకొని కూర్చుంటే కుక్కని సింహాసనం మీద కూర్చుండబెట్టినట్టే అనేది క్లియర్గా ఇక్కడ. అంటే ఎవరి నైపుణ్యం వాళ్ళు చూపించారు కదా, వీడి ప్రతిభ కూడా చూపించేశాడు. తెలిసిపోయింది ద్రోణాచార్యుడికి, ఇక్కడ భీష్మాచార్యులకి తెలిసిపోయింది. వీడు మాత్రం కాకూడదు యువరాజు, ఎందుకంటే వీడికి బేసిక్ ఫార్మాలిటీస్ కూడా తెలియదు వీడికి. సో సూర్యాస్తం అయిపోవటంతో ద్రోణాచార్యులు వారు లెగిసి ఇవాళకి జరిగింది చాలు, రేపు కలుద్దాం అన్నారు. అని ఇప్పుడు ఆ రాత్రి వెళ్ళారు. సో ఇక్కడ స్టేడియం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్న సన్నివేశం ఎలా ఉంటుందంటే
అర్జునుడు చెయ్యి పట్టుకొని భీముడు నడుచుకుంటూ వెళ్ళాడు ఒక ఎగ్జిట్ నుంచి. దుర్యోధనుడు కర్ణుడు చెయ్యి పట్టుకొని ఇంకొక ఎగ్జిట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇదే ఈ కురుక్షేత్రానికి నాంది పలుకుద్ది ఇప్పుడు. అర్థమైందా? ఇది నేను చెప్పట్లేదు, వ్యాసుడు స్క్రీన్ ప్లే. ఆయనే చెప్తున్నాడు ఇలాగా. వీళ్ళిద్దరు ఒక ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోయారు. కృపాచార్యుడు ద్రోణాచార్యుడు చూసి తలగొట్టుకున్నారు. ఓరి నాయన, వీళ్ళు ఇంకా బచ్చాలే, వీళ్ళు మీసమే సరిగ్గా మొలవలేదు, అప్పుడే ప్రతాపం చూపిస్తున్నారు ఎవడికి నచ్చినట్టు వాడు. అందులో దుర్యోధనుడు అయితే మరీ దారుణంగా రాజ్యమే ఇచ్చేశాడు అని వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకొని వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ అందరూ స్టేడియంలో గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు అసలు పరీక్ష ఏంటో చూపిద్దాం. వీళ్ళని ఇండివిజువల్గా ఇలా వీడికి గద, వాడికి అస్త్రం, వీడికి బళ్ళెం ఇది ఇవ్వటం కాదని చెప్పి, మరేంట్రా మరి మీ విద్య అయిపోయింది, మరేంటి గురుదక్షిణ పరిస్థితి ఏంటి అన్నాడు ద్రోణాచార్యుడు. సేమ్ ఏకలవ్యుడిని గురుదక్షిణ అడిగినట్టే వీళ్ళని అడిగాడు. మరి గురుదక్షిణ పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ఆ రోజుల్లో ధృతరాష్ట్రుడు రాజ్యాధిపతి, ఆయన చక్రవర్తి. ఆయన ద్రోణాచార్యుడికి పిలిచి ఏమి ఇచ్చాడో ఏమి ఇవ్వలేదో మనం ఏం చూడలేదు. వాళ్ళు ఏమీ డబ్బులకి విద్య నేర్పించే వాళ్ళు ఏం కాదు. వాళ్ళ ధర్మం టీచర్గా టీచర్ ధర్మాన్ని నిర్వర్తించాడు. స్టూడెంట్స్లో ఇప్పుడు ఆ విద్య నిలబడాలంటే గురువుకి ఏదన్నా విద్య ఇవ్వాలి కదా. మీరు ఇప్పుడు డాన్స్లో కూడా గురుదక్షిణ సమర్పిస్తారు కదా. అలాగా ఇంకొక గురుదక్షిణ ఏమిట్రా అంటారు. ఇమీడియట్లీ కౌరవులు లెగుస్తారు. మీకేం కావాలో మాకు తెలుసు అంటారు. ఓహో, మీకు తెలుసా? ఏంటంటే ద్రుపదుడిని తెచ్చి మీ కాళ్ళ దగ్గర పడేయాలి, అదే గురుదక్షిణ. మాకు ముందే తెలుసు, మేము కృపితో మాట్లాడాం, కృపి గారు చెప్పారు మాకు. బేష్, అలాగే తీసుకురండిరా మరి గురుదక్షిణ అంటే. అక్కడ ఇప్పుడు ద్రోణాచార్యుడు కోసమని కౌరవులు ప్లస్ కర్ణుడు ద్రుపదుడి కింగ్డమ్ వైపు పరిగెడతారు. పాండవులంతా అక్కడే ఉంటారు. పాండవులంతా అక్కడే ఉండి అర్జునుడు ఇప్పుడు ద్రోణాచార్యుడిని క్వశ్చన్ అడుగుతాడు. అదేమిటి వాళ్ళు అంత ఫాస్ట్గా వాళ్ళంతటి వాళ్ళే లెగిసి గురుదక్షిణ అని చెప్పి ఇమీడియట్లీ వాళ్ళే డిసైడ్ చేసి అలా పరిగెడుతున్నారేంటి అంటే, ఎక్కడ పాండవులు వీళ్ళకంటే ముందెళ్ళి ప్రూవ్ చేసేసుకుంటారో అంటే, ఆ గురుదక్షిణ కూడా ఒక కుమార విద్యా ప్రదర్శనలో ఒక భాగం లాంటిది అది అని వాళ్ళందరూ పరిగెడుతుంటే వెనక భీముడు, అర్జునుడు వీళ్ళందరూ వెనకాల స్లోగా వెళ్తారనమాట. కౌరవులు మొత్తం 100 మంది ఈ ద్రుపదుడు కింగ్డంలోకి వెళ్తారు. కింగ్డంలోకి వెళ్ళి అక్కడ బయట నుంచే ఒక శంఖారామం పూరించి, మేము ఇప్పుడు ద్రుపదుడిని బంధిస్తున్నాం అంటారు. అంటే ద్రుపదుడి తమ్ముడు ద్రుపదుడికి ఉన్న వేరే కొడుకులు వాళ్ళందరూ వచ్చి మొత్తం భీకరమైన యుద్ధం చేస్తారు. ఆ భీకరమైన యుద్ధాన్ని కూడా బాగా వర్ణించారనమాట వాళ్ళు. ఆయన ద్రుపదుడు వీళ్ళేసిన బాణాలన్నీ మాయం చేసేస్తాడు. ద్రుపదుడు ఏమి చిన్న వ్యక్తి కాదు. ద్రుపదుడు ద్రోణాచార్యుడితో ఈక్వల్గా విద్య నేర్చుకున్న వ్యక్తి భారద్వాజ ఆశ్రమంలో. అవును, ఇద్దరు కలిసి ఇద్దరు ఫ్రెండ్స్. సో తెలీదా? అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఏంటి వీళ్ళు ఏదో తెచ్చేస్తామని పిల్లలందరూ మీసం మొలవని పిల్లలు పరిగెత్తుకెళ్తారు, ఏం తెస్తారండి? ఎంతైనా మీతో పాటు సమకాలీకుడు, మీ కొలీగ్, మీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్, అతను అంత చీప్గా అసెస్ చేస్తున్నారేంటి అని ఎప్పుడైతే ద్రోణాచార్యుడిని అర్జునుడు అడుగుతాడో ద్రోణాచార్యుడు చెప్తాడు, అందుకనే విద్య అనేది వినయంతో ఉంటుంది. ఆ వినయం ఎక్కడుంది కౌరవులకి? చూద్దాం. వాళ్ళ మేకపోతు గాంభీర్యం ఏంటో, వాళ్ళ ఆరంభ శూరత్వం ఏంటో మనం చూద్దాం అంటే, ద్రుపదుడేసిన బాణ పరంపరకి ఒక పిట్టలు పారిపోయినట్టు పారిపోతారు కౌరవులందరూ. మొత్తం 100 మంది ప్లస్ కర్ణుడు కింద మీద పడి ప్రాణాలని కాపాడుకోవటానికి అటు ఇటు పారిపోతారు, ఈ చెట్టుకి ఆ పుట్టకి. అలా పారిపోయిన కౌరవులందరినీ చూసి నవ్వుతూ అప్పుడు భీముడు, అర్జునుడు కలిసి ఒక రథం ఎక్కి విపరీతమైన యుద్ధం చేసి, భీముడు మొత్తం ద్రుపదుడు యొక్క రాజ్యంలో ఉన్న సైనికుల్ని వాళ్ళందరినీ భీముడు హ్యాండిల్ చేస్తే, అర్జునుడు రథం లోపలికి వెళ్ళి ద్రుపదుడిని కొట్టి ద్రుపదుడిని రథంకి కట్టి లాక్కొనొచ్చి అదే ద్రోణాచార్యుడు కాళ్ళ దగ్గర పడేస్తాడు. పడేగానే కౌరవులందరూ ఇలా చూస్తూ నించుండిపోతారు. అమ్మ, మనం అందరం పారిపోయాం. పక్కన కర్ణుడు కూడా నించొని ఉంటాడు. నిన్నే వచ్చి ఆల్రెడీ కుమార విద్యా ప్రదర్శనలో చెప్పాడు, నేను అర్జునుడి కంటే గొప్పగా చూపిస్తానని. మరి ఏం చూపించాడు? రియాలిటీస్ ఇలా బయటపడతాయి. సో అలాంటిది ఎప్పుడైతే ద్రుపదుడు కాళ్ళ మీద పడ్డాడో, ద్రోణాచార్యుడి కోపం ఒక క్షణికం లాంటిది. అంటే ఉత్తముల కోపం క్షణికం అనేది మహాభారతం చెప్తుంది. బ్రాహ్మణుడు కోపం క్షణికం అని చెప్పట్లేదు. ఇది కూడా నేను మీకు ఉన్నట్టు చెప్తున్నాను. మహాభారతంలో ఉత్తములు అంటే బాగా మేధస్సు కలిగిన వాళ్ళు, మంచి గుణాలు కలిగిన వాళ్ళు,
గొప్ప వాళ్ళ కోపం అనేది ఒక చిన్న క్షణికంగా వస్తుంది, ఒక నిమిషంలో వస్తుంది, నిమిషంలో పోతుంది. సో వదిలేయండిరా, వాడు బ్రతుకుతాడు, తెలుసుకున్నాడు కదా. అంటే ద్రోణాచార్యుడు తలుచుకొని ఉండుంటే, చెప్పాను ద్రోణాచార్యుడికి మొత్తం ధనుర్విద్య పరశురాముడు దానం చేశాడు అని. యావత్ భూమండలానికి ధనుర్విద్య నేర్పించగలిగిన ఓన్లీ గురువు ఆ రోజుల్లో ద్రోణాచార్యుడని తలుచుకుంటే ద్రుపదుండి ద్రోణాచార్యుడు కొట్టలేడా? అవును. కానీ తన యొక్క శిష్యుల చేత కొట్టించి తనకి అవమానం జరిగిన తర్వాత వదిలేయండిరా, పోయి వాడు బ్రతుకుతాడు అని ఒక నవ్వుతో ద్రుపదుడిని వదిలేస్తాడు. అలాగ గురుదక్షిణ చెల్లించిన అర్జునుడు ద్రోణాచార్యుడు కాళ్ళు కడిగి, ఇది స్వామి నా గురుదక్షిణ మీకు అని చెప్పి అతను గురుదక్షిణ చెల్లించుకుంటాడు. సో ఆ పాండవులతో పాటు భీముడు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాడు. నకుల సహదేవులు, ధర్మరాజు కూడా ఏదో చిన్న యుద్ధం చేశారు కదా అక్కడ ఉన్న భటులతో, జనాలతో. సో పాండవులందరూ గురుదక్షిణ సమర్పించుకున్నట్టు కౌరవులు ఏం గురుదక్షిణ సమర్పించుకున్నారు? ఆరంభ సూరత్వంలాగా మేము చేస్తామని పరిగెత్తుకొని కర్ణుడు పారిపోయి వచ్చేశారు. ఇక్కడ ప్రూవ్ అవుతుంది ఎవరు వర్త్ ఏమిటి. మరి ఇదే కర్ణుడు ద్రుపదుడిని గెలవగలగాలి కదా, గెలవలేకపోయాడు. అక్కడే పోని దుర్యోధనుడు అర్థం చేసుకోవాలి కదా, అమ్మో వీడిని తీసుకొని వచ్చి నా పక్కన పెట్టుకుంటున్నాం, రేపొద్దున వీడు యుద్ధం నిజంగా గెలుస్తాడా అని అతనికి తెలుసుండాలి కదా. ఇప్పుడు తెలుసుండాలి కదా, కలిపురుషుడు. అందుకనే అసురులకు ఒక లక్షణం ఉంటుంది, ఏదైనా కంటికి ఇలా కనపడింది అనుకోండి అది నమ్మరు, ఏదో ఒక కాంప్లెక్స్ థియరీ ఎత్తుక్కుంటారు వాళ్ళు, కాంప్లికేటెడ్ పీపుల్. ఇవాళంటే వాడు గెలవలేకపోయాడులే రేపు గెలుస్తాడు అంటే తనను తను మోసం చేసుకోవటం, వాడిని వాడు వంచుకొని బ్రతకటం, సెల్ఫ్ డిసెప్షన్ అంటారు దీన్ని, సెల్ఫ్ మ్యానిపులేషన్. అయితే పక్కడిని మ్యానిపులేట్ చేయి, లేకపోతే నిన్ను నువ్వు మ్యానిపులేట్ చేయి, అంతే. సో అలాగా వాడిని వాడు మ్యానిపులేట్ చేసుకొని వాడిని వాడు మోసం చేసుకొని బ్రతికేవాడే ఈ దుర్యోధనుడు. కానీ ఇది జరిగిన తర్వాత కనీసం కర్ణుడైనా అర్థం చేసుకోవాలి కదా, నేను గురుదక్షిణ ఇవ్వలేకపోయాను నా గురువుకి, ద్రుపదుడినే నేను నిగ్రహించలేకపోయాను, ఎందుకు నాకు ఇది వచ్చిందని వదిలేయాలి కదా. కానీ కలి ప్రభావం వల్ల ఆ ఒక్క సన్నివేశం ఎప్పుడైతే దుర్యోధనుడు ఆ అంగరాజ్యానికి రాజ్యం ఇచ్చి యువరాజు పట్టాభిషేకం చేశాడో అక్కడ కర్ణుడు ఆ దుర్యోధనుడికి పడిపోయాడు. ఎప్పుడైతే దుస్సాంగత్యంలోకి వెళ్ళిపోయాడో ఇంకా కర్ణుడు జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. ఈ మూమెంట్ నుంచి ఈ దుర్యోధనుడు లాంటి వ్యక్తి కన్ను పడటంతో కర్ణుడి జీవితం అక్కడి నుంచి ఇంకా ఒక రోజుకో మెట్టు దిక్కుంటూ వస్తుంది మనకి. ఇది మనం రియల్ లైఫ్లో ఎంత బాగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు చూడండి. అందుకనే అనుకోని ఖచ్చితంగా, అందుకనే కదా శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టుగా సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి. సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో ఒక రూపాయి వస్తుందనో, లేకపోతే చిన్న బిజినెస్ పెట్టిస్తాడనో, లేకపోతే ఇంకేదో ఒక ప్రయోజనం దొరుకుతుందనో ఒక దుష్టుడి సాంగత్యంలో చేరితే ఇవాళ 4 రూపాయలు వస్తున్నట్టు కనపడ్డా దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ చాలా కఠినంగా ఉంటాయి. అంటే కర్ణుడికి ఫస్ట్ గుణం ఏంటంటే అర్జునుడు నచ్చకపోవటం అనేది అతని జీవితంలో ఆయన్ని అధమత్వానికి అంటే పడిపోవటానికి ఫస్ట్ పూనిక చేసేది కర్ణుడికి అర్జునుడు పట్ల ఉన్న మాశ్చర్యం అనే ఒక భావన. అదొక్కటి లేకపోయి ఉండుంటే కర్ణుడి జీవితం ఇంకొక రకంగా ఉండేది. అవును, ఒకవేళ అలాంటిది ఉన్నా సరే దాన్ని ఎలా అవాయిడ్ చేయాలన్నది, పోనీ అలాంటి ఒక గుణం ఉన్నా దాన్ని జయించగలిగి ఉండాలి. అంతే. ఇదే కదా మన మోక్ష సాధన, భగవద్భక్తి సాధన అంటే ఏంటి? కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల నుంచి బయటపడటమే కదా. అంతే. అలాంటిది బయటపడలేకపోయాడు, కలిపురుషుడైన దుర్యోధనుడి దగ్గర ఇరుక్కుపోయాడు. అంతేగాని అతన్ని ఎవరూ విద్య నేర్పించకుండా అతన్ని హేళన చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఒకరోజు అడుగుతాడు, నాకు బ్రహ్మాస్త్రం కావాలి, నేను బ్రహ్మాస్త్రం నీకు ఇవ్వను అంటాడు. నేను మీకు ఫస్ట్లోనే చెప్పా, అస్త్రం అనేది ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పడితే పిచ్చోడి చేతిలో రాయే, ఇలా న్యూక్లియర్ బాంబు వేసినట్టు వేసేస్తే జనక్షయం జరుగుద్ది, లోకానికి అది హేతువు, అది ఇవ్వరు. అందుకనే ఆ బ్రహ్మాస్త్రం కానీ ఏ అస్త్రాన్ని కానీ ఎవరికి ఇస్తారంటే వాడి యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి, వాడు షడ్వర్గాల్ని జయించిన వాడై ఉండాలి. అలాంటిది రెండోది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రయోగ ఉపసంహారాలతో ఇస్తారు. ఎంతవరకు ప్రయోగించాలి, ఎప్పుడు దాన్ని ఉపసంహరించుకోవాలో కూడా వాడికి తెలిసి ఉండాలి. అంత వివేకం ఉన్న వాడికి మాత్రం ఇచ్చేదే ఈ అస్త్రం అనేది. ఇప్పుడు
ద్రోణాచార్యుడు ఇవ్వనన్నాడనేది సినిమా వాళ్ళు ఈ రకంగా చూపించారు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఇవ్వని బ్రహ్మాస్త్రం కోసం కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకోవడానికి. అది మనం సపరేట్ పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాం. సూపర్ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ.